శ్రీ మైట్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు కథ ఏమిటంటే, కొంతమంది రాజులు మాట్లాడకుండానే తమ చేతి సైగల ద్వారా ఆజ్ఞాపిస్తుంటారు. ఆ చేతి సైగలకు అంత విలువ ఉంటుంది. ఈ చేతి సైగల ద్వారా దొంగలు తెలివిగా తమకు పడిన శిక్ష నుండి ఎలా తప్పించుకున్నారో ఏమిటో ఈ రోజు కథలో తెలుసుకుందాము. ఇక పదండి. కథ పేరు 4వ దొంగ. చందమామ కథ. అవంతి రాజ్యానికి సింహాసనుడనే రాజు రాజ్య పాలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో 3 పేరు మోసిన గజ దొంగలుండేవారు. వారు ఆ రాజ్యంలో రోజుకొక చోట దొంగతనం చేసేవారు. వాళ్ల పేరు వింటేనే చాలు ధనికులకు సింహ స్వప్నంగా ఉండేది. వారిని పట్టుకోవటం ఆ రాజ్యంలోని సేనానాయకుడికి, మంత్రులకి, రాజభటులకి పెద్ద సవాలుగా మారింది. వారిని పట్టటం ఎవరికీ సాధ్యం కాలేదు. వాళ్లను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు సింహాసనుడు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకుని నగరం 4 మూలలు తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు ఆ దొంగలను తెలివిగా చాకచక్యంగా పట్టుకోవాలనుకొన్నాడు. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొంత అనుమానం కలిగింది. వాళ్ళు రాజు కేసి కోపంగా చూస్తూ, ఎవరు నీవు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు. నేను దొంగనే. నేను మా ప్రాంతంలో గొప్ప గజ దొంగను. ఈ ప్రాంతాలలో మీరు చాలా గొప్ప దొంగలని విని మీ శక్తి సామర్థ్యాలు ఏపాటివో, ఏ విధంగా దొంగతనాలు చేస్తారో చూద్దామని, అలాగే మీకు నా శక్తి ఎలాంటిదో చూపించవచ్చాను అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలియదు. నేను ఈ ప్రాంతాలకు కొత్తవాణ్ణి గదా, చెప్పండి, వింటాను అన్నాడు రాజు. నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసికట్టగలను అన్నాడు మొదటి దొంగ. నేను ఎంత లావు తాళాన్నైనా పూచికపుడకతో తీయగలను అన్నాడు రెండో దొంగ. ఒక్కసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా గుర్తు పట్టగలను అన్నాడు మూడో దొంగ. మా శక్తుల సంగతి చెప్పాం. నీకు గల శక్తి సంగతేమిటి అని 3 దొంగలు రాజును అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు. నేను బొటనవేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు కూడా చివరికి బతికి బయటపడతారు. రాజు సైగలకి అంత విలువ ఉంటుంది మరి. వారికి అర్థం కాలేదు. అయినా ఈ మాట విని 3 దొంగలు సంతోషించారు. తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడు తోడు వచ్చాడనుకున్నారు. కొత్త దొంగను పరీక్షించాలనుకొన్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగారు దొంగలు. మీ ఇష్టం. మీరు కోరుకున్న చోటికి పోదాం. మీ యొక్క శక్తి సామర్థ్యాలు స్వయంగా చూపించండి. చూస్తాను. అలాగే నా శక్తి సామర్థ్యాలు చూపిస్తాను అన్నాడు రాజుగారు. అయితే ఎన్నాళ్ళు ఈ చిన్న దొంగతనాలు చేస్తాం? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. రాజుగారి ఖజానా కొల్లగొడదాం. దెబ్బకు మనందరి జీవితాలు బాగైపోతాయి అన్నారు దొంగలు. 4 కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహరా వాళ్ల కంటపడకుండా లోపలికి చేరారు. అక్కడ వాళ్ళు వారి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించారు. మొదటి దొంగ నేలకు చెవిపెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. 4 అటుకేసి వెళ్లారు. ఖజానాకు పెద్ద తారం వేసి ఉంది. కాని దాన్ని రెండో దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వాళ్లను వదిలి తన రాజప్రాసాదానికి వెళ్లిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు 3 సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే 3వ దొంగ రహస్యంగా తన తోటివాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషే అని తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. విచారణ అంతా అయిపోగానే రాజుగారు తన శక్తిని ప్రదర్శించాడు. తన కుడి చేతి బొటనవేలును కిందికి తిప్పాడు. గజదొంగలకు మరణ శిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఒరికంబం వద్దకు తీసుకుపోయారు. అధికారి, చెప్పండి, మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు. అయ్యా, రాజుగారిని ఒక ప్రశ్న అడగాలి. అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు. అధికారి ఈ సంగతి చెప్పగానే రాజుగారు అక్కడకు వచ్చాడు.
మీరు నన్నడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడాయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు. అందులో ఒక్కటే ప్రదర్శించారు, రెండవది కూడా ప్రదర్శిస్తే చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ తెలివిగా రాజుకేసి చూస్తూ. రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. ఆ విధంగా రాజుగారి శక్తి ప్రదర్శించటం ద్వారా ఓరి శిక్ష నుండి బయటపడ్డారు. తరువాత ఆ గజదొంగలు దొంగతనాలు చేయటం మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా విధేయులుగా ఉంటూ కాలం గడిపారు. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ మైట్స్ ఛానల్.